అపాయింట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అదే విధంగా సంఘ ప్రజలందరూ కలిసి మన సంఘం షూట్కి వాళ్ళు వేసుకున్న బ్యాడ్జెస్ అదే కమాండెంట్ డిస్క్లు అంటారు అట్లని. ఆ డిస్ప్లే వాళ్ళకి బహుకరించారు. ఇక అది సాల్వేషన్ ఆర్మీలో చూస్తే వీళ్ళ సర్వీస్ ఎంత అన్నది వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్ బట్టి వాళ్ళ సీనియారిటీ వాళ్ళకున్న అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ కూడా తెలుస్తాయండి. మొత్తం పూర్తిగా ఆర్మీ స్టైల్లో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ. ఇప్పుడు మరి సంఘంలో వచ్చిన వేళ విశేషం మేము కూడా సంఘంలో నేను ఇంకా బాగా బలపడ్డాను. ఎందుకంటే నా యజమానుడు అనేకమైన బలహీనతలు మన సంఘము ప్రార్థించారు. దేవుడు ఆశించాడు. ఆరోగ్యము ప్రతి మనిషికి ఏదో అనారోగ్యం ఉంటుంది. ఆయన అంత బలహీనతలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మా మధ్యని సజీవులుగా ఉంచి మాకు సంతోషం ఆనందం ఇచ్చాడు. ప్రార్థించిన అమ్మగారికి సంఘస్థులు అందరూ కూడా నా వందనాలు. ఆవిడ సేవలో మేము ఇంకా చాలా బలపడ్డాను. నేను ఎన్నోసార్లు వెనకడిగేది. మన దైవజనులు మన మధ్యకి 4 సంవత్సరాలు కూడా వారు వచ్చి ఉన్నారు. 4 సంవత్సరాలు అయ్యింది. వారు ఈ 4 సంవత్సరాలు కూడా మరి తన ఇరువురు కూడా మరి ఎంతో చక్కని పరిచర్య ఇక్కడ జరిగించారు. మనందరికీ తెలుసు. ఒక్కొక్కరు కూడా మరి వారి పరిచర్యలో వారి మాటలో వారి వాక్యంలో కానీ ప్రోత్సాహంలో ప్రతి ఒక్కరు కూడా బలపడిన వారే ఉన్నారు. ఎవరు కూడా లేని వారైతే లేదు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ముఖ్యంగా అమ్మగారిని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆత్మీయ తల్లిగా గృహసమితి వారిని కానీ మరి సండే స్కూల్ వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆవిడ ఎంతగానో ప్రోత్సహించేవారు. మరి ముఖ్యంగా అమ్మగారి దగ్గర మెచ్చుకునే విషయం ఏమిటంటే ఏదైనా బలహీనత ఉంది అని చెప్పినప్పుడు దైవ సేవకులు ఎవరు కూడా మరి అంత తగ్గింపులు ఎవరు చేయలేదని నేను చూసిన విషయంలో అయితే మనకి ఎక్కడ అరకాల్లో నొప్పి ఉందన్నా కానీ తను తగ్గించుకొని ఆ కాళ్ళను కూడా ముట్టుకుని ఆమె మరి ప్రార్థన చేసేవారండి. అంత తగ్గింపులో ఆవిడ మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయడమే కదా, దాని ద్వారా స్వస్థత కూడా పొందుకున్న వారు కూడా అందరూ ఉన్నారు. మరి అందరిని బట్టి అమ్మగారికి నేను వందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే చిన్నవారైనా పెద్దవారినైనా ఒకే మనసుతో మీరు చూసి ప్రార్థన చేసేవారు. మరి ఆ యొక్క విషయంలో మీకు చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి క్రిస్మస్ విషయాల్లో, ఇంటి ప్రోగ్రామ్స్ విషయాల్లో, క్యారల్స్ విషయాల్లో మరి ఇరుగురు కూడా ఎంతో ప్రోత్సాహించి ప్రతి విషయంలో ముందుకు నడిపించారు. మీరు కూడా మరి మా పట్ల తండ్రిగా మీరు ప్రతి విషయంలో కూడా అమ్మ ఇది చేయండి అది చేయండి అని మాకు ఇష్టం లేకపోయినా అది చేసేదాకా మాత్రం మీరు ఊరుకునేవారు కాదు. మేము చేయమండి అని చెప్పినా కానీ 2-3 సార్లు రావడం అది పని చేసేదాకా మీరు ఊరుకునేవారు కాదు. పని జరిగించేవారు. మరి ప్రతి విషయంలో కూడా అందరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మీ ఇరుగురికి కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, కుటుంబంలో మరి అద్భుత కార్యాలు మేము వినేవారంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా సంఘాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటే చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు. 4 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా అని చెప్పి నిజంగా ఇలా చూసారా తిరిగి లోపలికి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకున్నాడు. అనుకుంటుందిగా మా నాన్నగారు ఇలాగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందన్నప్పుడు చాలా బాగా తెలిసింది. ఆత్మీయతలోనే విశ్వాస జీవితంలో కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ముందుకు నడిపించినందుకు మరి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రతి విషయంలో, ఏ విషయంలో ప్రార్థన విషయంలోనే కాదు, అనేకమైనటువంటి గృహసమితి కార్యక్రమంలో కాదు, మమ్మల్ని క్రిస్మస్ మరి మీరైతే ఎప్పుడు వేయలేదు అలాంటిది ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎంత పెద్దవాళ్ళైనా మమ్మల్ని కూడా ఆవిడ ఎంతగానో ప్రోత్సహించి ప్రతి విషయంలో ముందుకు నడిపించారు. ఆయన సువార్త ప్రకటనలో హృదయం పలక మీద రాసుకున్నాం అని చెప్పింది. చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా రక్షణ సైన్యం నిబంధనలు ఎలా ఉన్నాయో ఆయన ఓకెట్టి ఆయన ఎలా ఉన్నాయో అలాగే వెళ్ళిపోయేవాడు. ఓకెట్టి ఆయన నిబంధనలు ఆయన పెద్దలు చెప్పిన మన డీసీ గారు చెప్పింది అన్నీ ఆలోచించి నిబంధనకి వెళ్ళిపోయాడు. ఏదో వాక్య పరిచయం నెంబర్ 1. వచ్చిన మాస్టర్ గారిలో వాక్యంలో వెనకబడేవాడు కదైనా. ఇసుగుదల లేదు పిల్లల మాట్లాడే ఎటువంటి వారినైనా ఆకట్టుకునే సువార్తతో ఆకట్టుకుని మంచి శబ్దాన్ని అలాగా చక్కగా ఉంచేవారు. మంచి సువార్త ప్రకటించారు. అలాగే వచ్చిన అమ్మగారులు చాలామంది ఉత్సాహంగా వాకింగ్ చెప్పడానికి ఎదురు కూర్చోరు కాదు. కానీ అమ్మగారు ఏంటంటే ఎక్కువ నేర్పింది ఆమె కాదు.
4 సంవత్సరాలు ఈ పాస్వర్డ్ మరి మన సంఘంలో ఫంక్షన్ చేసామంటే మరి ఆయన సంఘం వల్లే మనం ఫంక్షన్ చేయగలిగాం. ప్రతి విషయంలో కూడా అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, అది చేయాలి, ఇది చేయాలని ఒత్తిడి చేయబట్టే మా రత్న పిల్లలు అందరూ కలిసి రావడం లేదా పార్టీ గారు ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక్కడ ఉదయ మాస్టర్ గారిని అందరూ కనుక్కుని మరి చేయాలని కార్యక్రమం చేసి 5-6 లక్షలు ఖర్చు పెట్టి మన ఈయన ద్వారా మరి ఈయనే కదా మనం చేసింది, ఈయన ద్వారా చేశారు. మనం సగం అభివృద్ధి కూడా అయింది. ఇవన్నీ ఇక్కడ 100 లక్షల రూపాయలు మాట్లాడాడు. ఆయన నా ఇంటికి వచ్చి నా కుటుంబంలో ప్రార్థన చేస్తే మేము ఆయన వల్ల మేము ఆశ్రమం పొందేము అని చెప్పారు. అది ఎంత గొప్ప మాట అండి, అది చాలా గొప్ప మాట. ఆయన గైడెన్స్ ఎప్పుడు కూడా చెప్తామండి. అంటే ఫస్ట్ మాస్టర్ గారిని కన్సల్ట్ చేసి చేసామండి. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.